అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. హిట్ 3 రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు చాలామంది మంచి అప్రిషియేషన్ వస్తుంది. చాలా బాగా మంచి వర్క్ చేశారు, మంచి సినిమా చేశారు అనేది ఇదివరకు సినిమాలతో పోలిస్తే ఇలా ఎక్కువ రావడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుందండి. దానికి ముఖ్యంగా శైలేష్ గారు అంటే జనరల్గా ఈ మూవీకి జనరల్గా మనం డైరెక్టర్తో డిస్కస్ చేస్తున్నప్పుడు అటప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని రిఫరెన్స్లు ఇవ్వడము, లేదంటే ఇది హాలీవుడ్ లాగా మనం మేకింగ్ కావాలంటూ ఉంటుంది. బట్ ఇది హాలీవుడ్లో ఉండకూడదని మేము డిస్కస్ చేసామండి. ఇది కంప్లీట్ ఒక ఇండియన్ మూవీలా ఉండాలి. కంప్లీట్ అంటే శైలేష్ గారి స్క్రిప్ట్ ఏది కోరుకుంటుందో అది చేయాలని చేసిన ప్రొడక్షన్ డిజైన్ కాబట్టి దీనికి ఎంత అప్రిషియేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ అప్రిషియేషన్ రాబోయే సినిమాలకి ఇంకెంత రెస్పెక్ట్ తర్వాత రెస్పాన్సిబిలిటీతో చేసేలాగా ఇచ్చింది సార్. దానికి ప్రొడక్షన్ హౌస్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాండి. అలాగే శ్రీనిధి శెట్టి గారు కూడా స్క్రీన్ మీద చాలా బాగా కనిపించారండి. ఇవి అందరూ చాలా బాగా చేశారండి. తర్వాత నానిగారి గురించి చెప్పాలంటే అంటే నానిగారు ఏది చెప్పినా నమ్ముతున్నారు, ఆయన మాట నమ్మకం, ఆయన నటన ఇష్టపడుతున్నారు. అలాగే కోర్టు సినిమా కావచ్చు, మన సినిమా కావచ్చు, ఈవెన్ నేను ఈరోజు జగదేగుడు చూసిన సినిమా చూశానండి. అది ఓన్లీ నానిగారి వల్ల. అంటే నాకు చిరంజీవి గారు చాలా ఇష్టం. ఆ సినిమాని నేను ఒక హైలో చూశాను. నానిగారు దానికి ఒక వాయిస్ ఇచ్చారన్నమాట. ఆ వాయిస్లో ఒక టెక్నీషియన్స్ గురించి చెప్పడం, ఒక కెమెరామెన్ గురించి కానీ, ఒక ఆర్ట్ డైరెక్టర్ గురించి చెప్పినప్పుడు నానిగారి వాయిస్లో నుంచి ఆ కోణంలో నేను చూసినప్పుడు 35 years క్రితం వాళ్ళు ఎంత అంటే ఈ రోజున్నంత టెక్నికల్ సపోర్ట్ ఆ డైరెక్టర్ లేదు, ఫోటోగ్రాఫర్ కూడా లేదండి. ఆ టైంలో వాళ్ళు ఒక స్వర్గాన్ని క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా ఓన్లీ మీరు మాట్లాడే దాంట్లో అందరికీ నమ్మకం ఉంటుందండి. సినిమాని ఇష్టపడే వాళ్ళందరూ మీ మాట నమ్మేలాగా తయారైపోయారు. థ్యాంక్ యూ సార్. అలాగే మన దేశాన్ని మనం చాలా ప్రేమిస్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ప్రేమించాలి. అందుకనే భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ.